ముదిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సందిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన అల్లో మల్లో క్యాష్ దొరికినంత దోచుకో. సో ఈ రోజు క్యాష్ ఆడడానికి వస్తున్న వాళ్ళు ఎవరో చూద్దామా. వీళ్ళిద్దరూ చూడడానికి 2 అడుగులే ఉంటారు, కానీ 2 రాష్ట్రాలని కామెడీతో నవ్విస్తారు. లెట్స్ ఇన్వైట్ నరేష్ అండ్ రిత్విక. ఏంటి నరేష్, లాక్డౌన్ లో బాగా గ్లామర్ వచ్చావు. అంటే ఖాళీగా 3 పూటలా తినుకుంటూ కొత్త గ్లామరు బుగ్గలు అన్ని వచ్చాయి. అన్ని వచ్చావా? రిత్విక ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానక్క. లాక్డౌన్ లో సాంప్రదాయాలు నేర్చుకోలే. రిత్విక స్కూల్ అవుతుందా ఆన్లైన్ లో నీకు? ఇప్పుడు ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్ కి వచ్చా. ఫస్ట్ క్లాస్ కి వచ్చావా? సెకండ్ ఎన్నేళ్ల నుంచో చెప్పాలి నువ్వు మరి మాకు. ఇది తీసుకోరా, మీ ఇష్టం. ఏమైనా పాప్కార్న్ కావాలంటే పాప్కార్న్. ఇదేంటండి బుడకాయ పెట్టారు? నీ మీద ప్రేమతో అది పెట్టారు. ఓ సింబాలిక్ గా నేను బుడకాయ అని తెలియాలని బుడకాయ పెట్టారు. చిచ్చిచే పడాడు. అంటే నేను హైట్ ఉంటే పొట్టకాయ పెట్టేవాళ్ళ. సరే వెళ్ళండి ప్లీజ్. ఎక్కడైనా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తే వాళ్ళు ఏం పాఠాలు చెప్పారు అని అడుగుతారు, కానీ వీళ్ళు ఏ ఇంటికైనా వెళ్తే మీరు ఏం పంచులేస్తారు అంటారు. ఎందుకంటే వీళ్ళ పంచ్ పవర్ అలాంటిది. లెట్స్ ఇన్వైట్ యోధ అండ్ దీవెన. ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరి దేవుడా తలో పడే దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను సింగుకుంటివే. సిందగికే అడ్డ బొమ్మై జట్ట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను సింగుకుంటివే. సిందగికే అడ్డ బొమ్మై జట్ట కట్టుకుంటివే. వెరీ గుడ్. హాయ్ నాన్న, ఎలా ఉన్నాడా? బాగున్నావాడా? నరేశ్వర్ ఓకే రాయంటి. ఒరే పోరా. హాయ్ సుమా. సుమేంటి దీవెనా? అక్క అంటే జనాలు ఫీల్ అవుతాడు, ఆంటీ అంటే ఆమె ఫీల్ అవుతుంది, అందుకే సుమా అన్నాను. ఎలా కవర్ చేశాను? నరేష్ బట్టతల కవర్ చేసినట్టు కవర్ చేసావు. పడతల కాదు నాన్న, రాత్రి పడుకున్నప్పుడు ఎలకలు కొరికేసాయి. ఏం వెతుకుతున్నావు? ఇక్కడికి రష్మి రాలేగా? క్యాషువల్కి రష్మి ఎందుకు వస్తుంది? సుమ వస్తుంది కానీ. నీ వస్తా అని తెలిస్తే ఆమె రాదుగా. ఎందుకు? ఏంటో జనానికి తెలుసులే. అంటే రష్మికి నువ్వు పోటీ వచ్చేస్తున్నావనా? అది తనే ఈవిడకి పోటీ అంట. నువ్వు ఆగురా, ఎందుకురా మాటి మాటికి రాస్తారంటే. మీరు రండి, మీకు కొంచెం ఫుడ్ పెడితే మీకు ఆకలిస్తున్నట్టుంది. ఓకే వెల్కమ్. అదిగోండి అక్కడ ఉంది మీ పోడియం, వెళ్ళండి. బుట్ట బొమ్మ నన్ను సింగుకుంటివే. సిందగికే అడ్డ బొమ్మై జట్ట కట్టుకుంటివే. జబర్దస్త్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అంటే రాకెట్ రాఘవ. మిస్టర్ పర్ఫెక్ట్ 2.0 అని చూడాలనుకుంటున్నారా? లెట్స్ వెల్కమ్ మురారి అండ్ శ్రీమణి. మన వాడి కాన్సంట్రేషన్ మొత్తం పాపం డాన్స్ మీద కాదు, అది ఎప్పుడు పేలుతుందా అన్నట్టున్నాడు. ఒక్కసారి తొడగొట్టు చిన్న, కొట్టు చిన్న. ఒక నిమిషం తొడగవాలి కదా. కొద్దిగా మెల్ల కొట్టు. కొట్టు. ఓకే చెప్పండి
మీ గురించి ఇద్దరు ఎంతకాలం నుంచి చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ప్రొఫెషన్ లో? నేను ఫస్ట్ టైం స్టార్ మహిళకు వచ్చాను. యా, నువ్వెందుకు రాలేదు స్టార్ మహిళకి? అప్పుడు వీడు ఇంకా చాలా చిన్నవాడు. ఇప్పుడు కూడా అంతే కదా. హలో సార్, మీరు ఏ క్లాస్? సెకండ్ క్లాస్. ఏంటి సార్ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారని సిగ్గుపడుతున్నారా? నేను సిగ్గుపడట్లేదు సార్. నీకు సిగ్గు లేదని మాకు తెలుసు. ఏంటి నాలాంటి అందమైన అమ్మాయిని చూసి సిగ్గుపడుతున్నావా? కాదు కాదు. అంటే నేను అందమైన తప్ప అమ్మాయి తప్ప? ఏంటే ఏంటే నోరు లేస్తోంది నీకు. రే దాన్ని చూసి నేర్చుకోరా. ఒక లాలీపాప్ ఇస్తే చాలా సైలెంట్ గా నాకుంటూ కూర్చుంది. వెల్కమ్ అండి. మీరు ఇక్కడ రండి. ఎవరైనా జీవితంలో స్టెప్ బై స్టెప్ ఎదుగుతారు, కానీ వీళ్ళు స్టెప్లేస్తూ ఎదిగారు. విన్నీ అండ్ సాహితీ. రాములో రాముడా నన్నాగం చేసింది రో, రాములో రాముడా నా పానం తీసింది రో, రాములో రాముడా నన్నాగం చేసింది రో, రాములో రాముడా నా పానం తీసింది రో. వీళ్ళు వెళ్ళిపోయే లోపు ఎలాగైనా ఒక 2-3 కొత్త స్టెప్పులు నేర్చుకోవాలి. విన్నీ, సాహితీ, అసలు మీరిద్దరు యూట్యూబ్ ఛానల్ పెట్టి దాన్ని ఒక సెన్సేషన్ చేసి వైరల్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారబ్బా. గ్రేట్, సూపర్. అసలు నాన్న దగ్గర అక్క అన్నావా? 10 పాయింట్స్ ఎక్స్ట్రా అయ్యారా? నీలాంటి దిక్కుమాల అన్నయ్యలు అక్కర్లేదు నాకు. అమ్మో బంగారు, వెల్కమ్. నువ్వు లాలీపాప్ తిన్నా. సాహితీ, నీ అంబిషన్ ఏంటి సాహితీ? ఫ్యాషన్ డిజైనింగ్. వావ్, సూపర్. విని, నాకు ఇంకా తెలియదు. నాకు ఇప్పటికీ తెలియదు. ఏదో చేస్తూ వెళ్తున్నాను. ఏమవుతానో ఏమిటో పెద్దగా అయ్యేసరికల్లా. ఆల్రెడీ పెద్ద అయిపోయారు. మీరు తీసుకోండి అమ్మా, పిల్లలు ఏదో మాట్లాడుతున్నారు. రండి.